స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కడియం శ్రీహరితో కలిసి జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు బీల్రా ఐలయ్య సాగు తాగునీటిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జనగామ ఇరిగేషన్ అధికారులు అదేవిధంగా నవాపేట రిజర్వేర్ ఇరిగేషన్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఆలేరు గుండాల మండలాలకు ఈ యాసంగి కాలంలో సాగునీరు అందే విధంగా త్రాగునీటికి ఇబ్బంది కలగకుండా ఉండాలన్నారు. భూసేకరణలో మిగిలిన పనుల గురించి అదేవిధంగా త్వరితగతిన పెండింగ్ పనులు పూర్తి చేసి వచ్చే ఎండాకాలం నాటికి ఆలేరు గుండాల మండలాలకు సాగునీరు అందించాలన్నారు. పెండింగ్ పనులపై స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే శ్రీహరితో త్వరలోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి పనులు పూర్తి చేయటకు కావలసిన నిధుల మంజూరికి విజ్ఞప్తి చేస్తామన్నారు. ప్రతి ఎకరాకు నీళ్ళు అందించడం నమ్మకం నాకుంది. నాకు కూడా కొంత ఆశ కలిగింది. ఎందుకంటే అన్న సహకారంతో ఆలయానికి సంబంధించి కొంత గుండాల మండలానికి సంబంధించి ఇక్కడ ఈ నవాపేట కానీ అశోక్ నుంచే నీళ్ళు రావాల్సిన అవసరం ఉందని చెప్పి గతంలో కూడా పెద్దలను ఇక్కడ ఇన్వైట్ చేసాడు. ఆ రోజు కొన్ని యాభై రాలేకపోయినాం. ఈరోజు తప్పని పరిస్థితి తప్పకుండా, ఎందుకంటే నాట్ కంప్లీట్ అయినాయి. మనము అన్ని ట్యాంకులు కూడా మెయింటైన్ చేసుకొని నీళ్ళు వదులుకున్నాం. ఎక్కడెక్కడైతే ల్యాండ్ యాక్విజిషన్ ప్రాబ్లం ఉందో మా లెవెల్లో అయితే మా లెవెల్లో కానీ అవసరమైతే ప్రభుత్వ లెవెల్లో చర్చించి ల్యాండ్ యాక్విజిషన్ పూర్తి చేసి దాని మీద ఒక రివ్యూ పెడదామని చెప్పి పెద్దలు ఆదేశించడం నిజంగా చాలా సంతోషం. దానికి పెద్దలు ఆర్డీఓ గారు, ఎస్సీ గారు, దేవాలయ కమిటీ చైర్మన్, మీడియా మిత్రులు, ఇరిగేషన్ శాఖ అధికారులందరూ వచ్చేందుకు చాలా సంతోషం. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఏదైతే నీటిని సమృద్ధిగా వాడుకొని ప్రతి ఎకరాకు నీళ్ళు అందించాలనే లక్ష్యంతో ముందుకు పోదామని చెప్పి మొన్న కూడా సీట్కి సంబంధించి సుమారు 160 కోట్లు కూడా శాంక్షన్ చేసి మంజూరు కూడా చేయడం జరిగింది. అది కూడా పనులు ఎంతవరకు వచ్చాయో మరి అధికారులు చెప్తే దాంట్లో కూడా ఏమైనా ఆలస్యం అయితే తప్పకుండా మా వంతుగా ఆ రైతులతో కానీ అక్కడటువంటి నాయకులతో మాట్లాడి త్వరితగతిన పనులు కావడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. మీరు ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎక్కడ